అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల ఆందోళనతో రచ్చ నెలకొంది. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోడియం ముందు బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. ఈ గందరగోళం మధ్యే భూభారతి బిల్లుపై చర్చ మొదలుపెట్టారు మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన ఉధృతం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సభకు 15 నిమిషాలు వాయిదా వేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల ఆందోళనతో రచ్చ నెలకొంది. ఫార్ములా ఈ కార్ రేసుపై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోడియం ముందు బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. ఈ గందరగోళం మధ్య భూభారతి బిల్లుపై చర్చ మొదలుపెట్టారు మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన ఉధృతం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సభకు 15 నిమిషాలు వాయిదా వేశారు. ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండ రెడ్డి గారు అని ఇక్కడ చెప్పాలి. భూ కమతాల పరిమితి చట్టం. మరిన్ని వివరాలు సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ నేతలు ఈ కార్ రేసుపై సభలో చర్చకు అనుమతించాలంటూ అసెంబ్లీకి వెళ్లే ముందే ప్లేకార్డ్స్ తో అసెంబ్లీకి లోపలికి వెళ్లారు. సభ ప్రారంభం కాగానే ఈ కార్ రేస్ అంశంపై చర్చకు అనుమతించాలంటూ స్పీకర్ పోడియం ముందుకు ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు పదే ఇదే అంశంపై చర్చ పెట్టాలి. ఒక సభ్యుడిని కేసు పెట్టినప్పుడు సభ్యునికి సంబంధించిన అంశాన్ని చర్చించడానికి సభలో అనుమతి ఇవ్వాలంటూ స్పీకర్ ను విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేయడంతో ప్రభుత్వం ఈ రోజు భూభారతి బిల్లుపై చర్చకు షెడ్యూల్ ప్రకారం చర్చించాలి కాబట్టి ప్రభుత్వం దీనిపైనే చర్చిస్తుంది. ఇలాంటి అంశంపై సభలో చర్చించాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో ప్రస్తావించారు. ఆయన స్పీకర్ అనంతో భూభారతిపై చర్చకు ప్రారంభించడంతో ఇక బీఆర్ఎస్ నేతలు ఆందోళన దిగారు. ఈ కార్ రేస్ అంశాన్ని సభలో అనుమతించాలి అంశంపై పదే నినాదాలు చేస్తూ కాంగ్రెస్ సభ్యులతో వాగ్వాదం దిగే ప్రయత్నం చేయడంతో స్పీకర్ గందరగోళం చేసే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ నేతలు చేయడంతో ఒక 15 నిమిషాలు వాయిదా వేశారు. అయితే నిన్నటి వరకు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్ కేసుకు సంబంధించి తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఏం చేస్తారో చేసుకోండి, న్యాయపరంగా తాను పోరాటం చేస్తాను, ఎక్కడ అక్రమాలు జరగలేదు, మీ అవసరమైతే అరెస్ట్ చేసుకోండి అంటూ కూడా నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ అంతా కూడా ఇలాంటి నినాదాలు చేసిన బీఆర్ఎస్ ఎందుకు ఈరోజు అసెంబ్లీలో అక్రమ కేసు అని అంశాన్ని ప్రస్తావిస్తారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నిన్నటి వరకు కేసు నమోదయ్యే వరకు బీఆర్ఎస్ నేతలు ఒక వాయిస్ తీసుకున్నారు. ఈ రోజు సభలోకి వచ్చి అక్రమ కేసులు అనే అంశాన్ని ప్రస్తావించడం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడి ప్రభుత్వం విచారణ చేస్తే ఎందుకు ఆందోళన చెందుతూ ఎందుకు అక్రమ కేసులని ఆరోపిస్తున్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతల చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. సభలో కావాలని బీఆర్ఎస్ ఈ కార్ రేస్ అంశం సంబంధించిన విచారణ కేవలం అక్రమం అనే ఒక చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది ఈ విచారణలో 55 కోట్లు ఎందుకు అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాల్సి వచ్చింది, కేబినెట్ అప్రూవల్ లేకుండా ఇచ్చిన అంశాన్ని అవినీతి జరిగిందని హెచ్ఎండిఏ భావించిన నేపథ్యంలో విచారణకు ఆదేశించి కేసు బుక్ చేసినప్పుడు ఎందుకు ఇలాంటి అక్రమంగా కేసులు వేశారనే ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో ప్రచారం చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ బోగస్ ప్రచారాన్ని ఈ సభలో ఇలాంటి అంశాన్ని చర్చించడానికి కాంగ్రెస్ అనుమతించదనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే సభ సజావుగా జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులంతా కూడా ఒకేసారి నినాదాలు చేయడం, స్పీకర్ పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు వారి దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ విసిరే ఒక ప్రయత్నం చేయడం వల్లే స్పీకర్ సభను 10 నిమిషాల పాటు టీ బ్రేక్ వాయిదా వేశారని చెప్పొచ్చు.